వేణు వేణు మెగాస్టార్ సినిమాకి రమ్మన్నాడే నిన్ను వెళ్ళాక ముగిసి పోనాడే ఇద్దరు చల్లతో ఆడలేక కింద పడిపోయి పెట్టరు ఎత్తులాగా ఓరే ఏదో పడిపోయాము పడిపోయినా అవునరా పడిపోయినా కొన్నా నీకేం తెలియదురా ఈ రోజు వార్షికోత్సవం సందర్భంగా చిన్న బంపర్ ఆపడం ఏంట్రా గంగా సీలింపని చూశాను ఉషా సీలింపని చూశాను మీ ఇద్దరు చిన్న లంగాలు ఉంటారు లంగా సీలింగ్ చిన్న గాలి చిన్న ప్రాబ్లం పాయిల్ కాలిపోయింది కదా ఒకటి కొంపురా పాయిల్ కట్టారు వెళ్ళి మూసిరా మరి మమ్మల్ని మా బంధుని ఆశ్రదిస్తూ ఒక 50, 20, 3 పదులు ఇచ్చారు. దాంట్లో అది 100 రూపాయలు చెప్పురా. 150 సెలవు ఇచ్చారు. ఏది సరే చెప్పరా అనుసేపు మరి స్వాతంత్ర పెద్ద మిత్రులు మరి బిజ్జి గారు మరి మా టీంని మా బృందాన్ని అభినందిస్తూ మరి పెద్ద మనసుతో మరి 100 రూపాయల భాగం గురించి 150 సెలవు ఇచ్చారా మరి ఏదైనా 100 రూపాయలే కదరా. 100 రూపాయలు నోట్ ఇస్తే 100 సెలవు ఇస్తే సెలవు బొర్ర కదా. అది 100 రూపాయలు నోట్ ఇచ్చేటప్పుడు సెలవు 100 లేదా సెలవు అవునండి. దశరథ సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన పెళ్లి అవ్వలేదు, సంతానం లేదు. దశరథ మహారాజుకి 3 భార్యలు వేణు. 3 భార్యలతో దశరథ మహారాజు ఆయుగా ఈ మధ్యన మా ఊర్లో పెళ్లి పెళ్లి పేర్ల మీద విడాకులు. ఈ రోజుల్లో అన్నంతో సంబంధం లేదు. అలాగే నలుపండు మన సాయిలు సేమ్ నీళ్ళ సాయికి ఆ పెళ్లి కూతురు ఎటువంటి పెళ్లి ఏ విధంగా జరిగింది మరి చెప్పాలంటే ఇప్పుడు పెళ్లి కూతురు కాబట్టి ఇప్పటికిప్పుడు పెళ్లి కూతురా ఎక్కడ సెట్ అవుతుంది అని ఆ పెళ్లి కూతురు ఎవరు ఈ పిల్ల సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఏంటి పెళ్లి ఎవరు ఆ పిల్ల పెళ్లి అయిపోయి అన్ని అయిపోయి బాబు మీరు ఎవరైనా ఉంటారా? సాయి అంటే ఎవరు? పెద్ద పేరు ఏం పేరు మర్చిపోయి ఏం పేరు? కోదండ. అమ్మ కోదండ సార్ మీరు ఉన్నాను సార్ బాగుంటారు. నిజమే మా అమ్మ ఉంటుంది నీకు తల్లిగా. మీరు ఎవరైనా ఉంటారా? బుజ్జి అంటే ఎవరు? బుజ్జి 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 అన్న కూప లేచిపోయి మీలో ఎవరు ఉండరా? సరే వేరు నటిస్తాడు. ఎవరు? చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి. మైకేల్ చిరంజీవి. అమ్మా మరి ఇప్పుడు పెళ్లి కూతురు కానీ అవలమ్మా నీ ఊర్లో పెళ్లి కూతురు ఉంది. వాళ్ళకి అనే కనిపించలేదు. వీళ్ళు ఎవరు వద్దు కానీ నువ్వు నటించవేను. పెళ్లి కూతురా నా జనం తీరిపోయి మరి వీళ్ళందరూ నవ్వించడానికి మరి పెళ్లి కూతురు కొంటే కరెక్ట్. మన తల్లిగా నువ్వు ఉంటావా? అదే కరెక్ట్. మా వాళ్ళంతా అమ్మమ్మలా నువ్వు ఉన్నా తాతయ్యలా. ఇక మనవడు మనవరాలు లడ్డు కావాలా పాప? బిస్కెట్ తింటావా తాతయ్య? బిస్కెట్ బాధలైపోయి లడ్డు కూడా బద్దలైపోయి లడ్డు బాధలు ఇచ్చిపోయి నీళ్ళు పడిపోయింది లేదా కింద పడి అయితే నువ్వు నా తల్లిగా ఉంటా. నిజంగా నిజంగా అమ్మా ఏంటమ్మా అమ్మా ఏంటి మరి మనకు మొగుడు మనకు మొగుడు ఏంటి? నీకు మొగుడు నాకు అల్లుడు ఎవరుంటారు? నువ్వు ఉంటావా? ఉంటావా? వాళ్ళ అమ్మ నా వాళ్ళతో సప్పగా అయిపోగానే సాయి అప్పుడు వెళ్ళిపోయారు. సాయి వీళ్ళు ఎవరు ఉంటారా?
చేశాను కదా ఆ. సన్ముఖాన్ని సన్ముఖ్. ఏటవుతాడు అంటాను. ఎవరట్రా వద్దాం నాలో ద్రాక్ష పండ్లో ఉన్నాడు. ఏం కొరికి పెక్కలే తోండవులే అమ్మా హైబ్రిడ్ పెక్కలే తోండ మెత్తకుంటుంది. వీళ్ళు ఎవరో వద్దు కానీ మా అన్నయ్య నటిస్తాడు. అవునరా నువ్వు పెళ్ళికోడు అమ్మా ఘనమైన మొగుడు సస్తే ఎప్పుడు బతకడు, సస్తే ఎప్పుడు దొరకడు. అయితే నువ్వు పెళ్ళికోడు నేను పెళ్ళికోడు. అమ్మా నువ్వు నాకు తల్లి, నీకు నేను తల్లిను. ఈడు మన మొగుడు, నీకు మొగుడు నాకు అల్లుడు. నాకు ఒక్కడికే మరొకరికి అందరికీ బాగుంది. అమ్మా మరి పెళ్ళి అవుతుంది కదా మరి బ్యాండ్ వచ్చేసాం. గురుగారు నమస్కారం అండి. అమ్మ ఎక్కడైనా శేఖరణ శీఘ్రమే కళ్యాణి ప్రాప్తిస్తూ చక్కగా పెళ్లి జరగాలని దీవిస్తున్నారు. మీ దయ వల్ల మరి సాయిరాము కమిటీ దయ వల్ల ముఖ్యంగా యూత్ కుర్రల దయ వల్ల ఒకసారి పెళ్లి చేసుకుంటాను. ఒకసారి పెళ్లి చేసుకుంటాను. పెళ్లి ఎవరికైనా ఒకసారి అవుతుంది ఏమో ఓపుకున్నంత వరకు. గురుగారు పెళ్లి చేసుకుంటాను. మరి ఎంత బుక్ చేసావు? 33,000. 33 బాగుంటే 33 లేకపోతే 3 చాలా బాగుంటుంది. సరే పాటలు ఐటమ్ అంటే అప్పుడు పాటలు ఎలాగనుకోండి. అటువంటి పాటలు పాడితే కుర్రవాళ్ళ కాదు రెండు సెట్ చేయాలి. ఎలాగనుకున్నా ఇప్పుడు వెనకన్నా స్వామి బొట్టలు గుర్రం ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు వెనకన్నా స్వామి బొట్టలు గుర్రం ఎక్కి కూర్చున్నాడు. గుడి వెనకన్నా స్వామి గుర్రం ఎక్కి కూర్చున్నాడు. గుర్రం ఎక్కి కూర్చున్నాడు. పాటలు ఉండాలి. ఉత్తారని పాట ఇంకా పాటలు ఇంకేనంటవి మా పేరు కమలి